నిజంగా తెలంగాణలో యూరియా కొరత ఉందా? లేదంటే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అనే దానిపై మనతో క్లారిటీ ఇవ్వడానికి నల్గొండ జిల్లా జేడీ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. సార్, చూస్తా ఉన్నా యూరియా కొరత ఉందని కూడా రైతులు చెప్తా ఉన్నారు. నిజంగా యూరియా కొరత ఉందా? లేకుంటే ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అంటే మన నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అట్లాంటిది ఏం లేదు. మనము ప్లాన్ ప్రకారం సీజన్ మొత్తం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మనకు వర్షాకాలం ప్లానింగ్ ఉంటుంది. నల్గొండ జిల్లాలో 70,000 మెట్రిక్ టన్నులు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా వాడింది యావరేజ్గా చూసాము. దాని ప్రకారం ఈ రోజుకి అంటే జూన్ నెలలనే ఎటువంటి పంట లేని సందర్భంలో కూడా 6,900 మెట్రిక్ టన్నులు రైతులు ముందస్తుగా కొనుగోలు చేయడం జరిగింది. అంటే కొద్దిగా వివిధ మార్గాల ద్వారా జిల్లాకి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కొంత రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది రైతులకు తెలిసి ముందస్తుగానే కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రైతుకు కూడా అవసరం మేరకు యూరియాలు ముందస్తు కొనుగోలు చేసినా కూడా మనం ఇవ్వటం జరిగింది. ఏదైతే మన జిల్లాకి యూరియా వస్తుందో దాంట్లో 60% సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, మన జిల్లాలో NDCMS వ్యవస్థ కూడా ఉంది. ఆ 3 కేంద్రాలకి 60% మార్కెట్ ద్వారా సప్లై చేస్తాము. 40% ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ డీలర్స్ ఎవరికైతే డీలర్షిప్ ఉందో వాళ్ళ ద్వారా హోల్సేలర్స్ నుంచి రిటైలర్స్కి వెళ్తుంది. కాబట్టి ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఈరోజు ఓపెనింగ్ స్టాకే మనకి 9,000 మెట్రిక్ టన్నులు ప్రతి మండల కేంద్రంలో యూరియా ఉంది. సార్, ఇప్పుడు సహజంగా ఇది కోఆపరేటివ్ సొసైటీ, మార్కెటింగ్ సొసైటీ కావచ్చు, కొంతమంది డీలర్లు ఇప్పుడు చేతులు ఎత్తేసారు. అంటే ఆర్థిక భారం భరించలేమని కూడా చేతులు ఎత్తారు. అంటే యూరియా ఇవ్వలేమని రైతులకు. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు రైతులకి ఎరువులు అందించే బాధ్యత వ్యవసాయ శాఖది. మన జిల్లాకి ఎంత కావాలో ప్లాన్ ప్రకారం యూరియా తెప్పించాము. ప్రతి మండల కేంద్రంలో ఉన్న సహకార కేంద్రాల ద్వారా మనకి దాదాపుగా 46 సహకార కేంద్రాలు యాక్టివ్గా ఉన్నాయి, కంటిన్యూస్గా చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇస్తాము. ప్రైవేట్ డీలర్ నెట్వర్క్ కూడా ఉంది. వాళ్ళు కూడా అంటే ఎవరైనా సరే మనం ఏదైతే నిర్దేశించిన MRP ధర 266 రూపాయలు, దానికి మించి అధికంగా ఎవరు విక్రయాలు చేసినా డీలర్స్ మీద కానీ సొసైటీల మీద కానీ కేసులు పెడతాం. ఎందుకంటే మనకు కావాల్సినంత ఎరువులు నిల్వ ఉన్నాయి. మేము డీలర్ పాయింట్గా కానీ పలానా కేంద్రం కానీ ఇవ్వము. మండలంలో ఉన్న పంటల పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి మనం సప్లై చేస్తాము. అయినా సరే ఏ సెంటర్లో కూడా మనం జీరో లేకుండా ప్రతిరోజు చూస్తున్నాం. అదే సార్, కొన్ని చోట్ల ఎకరానికి 1-2 బస్తాలు మాత్రమే ఇవ్వాలని కూడా కొన్ని జిల్లాల్లో జేడీ స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంటే మీకు ఇటువంటి ఏమైనా పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చారంటే కోటా ప్రకారం, అంటే లిమిట్ ప్రకారం ఇవ్వాలని? అంటే నేను ఇప్పుడే చెప్పాను మీకు, గత జూన్లో మన జిల్లాలో ఎటువంటి పంట లేదు. పత్తి మాత్రమే మేలో పడ్డ వర్షానికి దుక్కిలో పెట్టారు. 2,23,000 ఎకరాలు పత్తి ఉన్నది. అంటే నిన్నటి వరకు మళ్ళీ అదొక 3 లక్షల ఎకరాలు పత్తి వచ్చి ఉంటుంది. 1,50,000 ఎకరాలకు నారు పోసుకొని ఉన్నారు. అయినా సరే ప్రతి రైతు కూడా అవసరం మేరకు 10 బస్తాలు, 15 బస్తాలు, 20 బస్తాలు కూడా ముందస్తుగా ఈ పాస్ ద్వారానే విక్రయాలు చేస్తున్నాము. అంతకంటే ఎక్కువ విక్రయాలు చేస్తే మాత్రం రైతు యొక్క సాగు వివరాలు కూడా చూడటం జరుగుతుంది. 20 బస్తాలు మ్యాక్సిమం పెట్టాము. రైతుకు 100 బస్తాలు కావాలని ఇస్తాం, కానీ ఆ పంట పరిస్థితి ఏంటి, ఇప్పుడు అవసరానికి ఇంకోసారి తీసుకువెళ్ళమని చెప్తున్నాము. అయినా మన జిల్లాలో ముందస్తుగానే కొనుగోలు చేశారు. ఇప్పటివరకు అయితే ఎటువంటి రిస్ట్రిక్షన్ రైతుకు పెట్టలేదు. కాకపోతే తనకున్న భూమి, ఇప్పుడున్న పంట, ఇప్పుడు నారు దశలనే తనకు కావాల్సిన పంటకాలం మొత్తం ఎరువులు కొనుగోలు చేసి పెట్టుకున్నట్లయితే అది కృత్రిమంగా రైతు ద్వారానే రైతు నిల్వ చేసినట్లు అవుతుంది. మన ప్లాన్ ఉంటుంది. ఏది మేలో ఎంత, జూన్లో ఎంత, జూలైలో ఎంత, ఆగస్టులో ఎంత, సెప్టెంబర్లో ఎంత. మనకి మొదటి దఫా, రెండో దఫా డోసు, ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, పత్తిది కూడా మనకు ఒకసారి ఎట్ ఏ టైం పత్తి కావచ్చు, వరి కావచ్చు, రెండో డోసు, పత్తికి కూడా రెండో డోసు మ్యాచ్ కావచ్చు. అట్లాంటి సందర్భంలో కొంత రైతులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. మేము కూడా దానికి సప్లై చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులు కూడా అపోహగా గురయ్యి కొంత అక్కడక్కడ కొన్ని వార్తలు, రాష్ట్రానికి కొంత తక్కువ యూరియా వచ్చిందని చెప్పేసి అట్లాంటిది ఏం లేదు. ప్లానింగ్ ప్రకారం మనకు యూరియా వస్తుంది. గతంలో ఏ విధంగా అయితే కొనుగోలు చేస్తామో అదే విధంగా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. జేడీ శ్రవణ్ గారు చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. క్షేత్ర స్థాయిలో పంట సాగు పరిశీలించి పంట సాగు ఎంత ఉందో నివేదిక పైకి పంపమని, దాని ఆధారంగానే రైతులందరికీ కూడా యూరియా కొరత లేకుండా కూడా పంట సాగు ఎంత ఉందో దానికి సంబంధించి కోటా ఇస్తున్నామని కూడా క్లారిటీగా చెప్తా ఉన్నారు. అంటే ముందస్తు జాగ్రత్తగా కూడా, అంటే ముందు ఇంకా రైతులకు అంటే కొరత ఉంటే రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ముందు రైతులు కొనుగోలు చేస్తున్నారని, అక్కడక్కడ యూరియా కొరత ఒకసారి రావడం వల్ల కొన్ని చోట్ల యూరియా కొరత వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. రైతులకు ఎటువంటి
కోటాలు అంటే కోటకు సంబంధించి వారికి ఎంత అవసరం అవుతుందో ఆ అవసరమైనటువంటి యూరియాను అందజేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎటువంటి నిబంధనలు లేకుండా, షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా పంట సాగుకు సంబంధించి ఎంత అవసరం అవుతుందో అంత యూరియా అందిస్తామని కూడా క్లారిటీగా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐ న్యూస్, నల్గొండ.